ఏ మతము అయినా మనిషి మంచి కోసం చేయబడింది. ఇతరులకు మేలు చేయడం మన జీవిత లక్ష్యం కావాలి. ఒక నిరపరాధ మనిషిని చంపితే మొత్తం మానవాళిని చంపినట్టే. దీనినే సూరా అల్మైదా అంటారు ఖురాన్లో. ఎవరైనా ఒక మనిషిని కాపాడితే అతను మొత్తం మానవాళిని కాపాడినట్టే. అల్లాహ్ పవిత్రంగా చేసిన ప్రాణాన్ని అన్యాయంగా తీసుకోకూడదు. దీనినే సూరా అలిస్రా అంటారు ఖురాన్లో. ప్రతి మనిషి ప్రాణం చాలా పవిత్రం. అవునమ్మా. నిరపరాధిని చంపడం చాలా పెద్ద పాపం. ఇవి అన్నీ కలిపి చూసినప్పుడు ఖురాన్ మనకు ప్రాణాన్ని గౌరవించాలి, కాపాడాలి అని నేర్పుతుంది. మనిషిని కాపాడటం గొప్ప ధర్మం. అవును, అన్యాయంగా హింస చేయడం తప్పు. అర్థమైంది. ఇతరులకు మేలు చేయడం నిజమైన ధర్మం. మన జీవిత లక్ష్యం కావాలి అని భగవద్గీతలో చెప్పారు. నీ పొరుగువానిని నీలాగా ప్రేమించు అని బైబిల్లో చెప్పారు. అవునా? మనం ఇతరులను మనలాగే ప్రేమించాలి. అర్థమైంది. మతాలు వేరు, కాని ధర్మం ఒక్కటే, తోటి మనిషిని కాపాడటం. కాని కొంతమంది మనుషులు తమ లాభం కోసం మత విద్వేషాలు సృష్టిస్తున్నారు. కాని ప్రతి మతము తోటి మనుషులను కాపాడటమే ధర్మమే చెబుతుంది.